అందరికీ నమస్కారం. నా యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం దేని గురించి చర్చించుకుందామంటే, మన పిల్లల్ని వేరే పిల్లలతో పోలుస్తూ ఉంటాం కదా! సో, దానిపైన మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన మనం చర్చించుకుందాం. మనం జనరల్‌గా ఏం చేస్తుంటాము, మన పిల్లల్ని పక్కింటి పిల్లవాళ్ళతో పోలుస్తూ, "ఎంత బాగా చదువుతున్నాడు చూడు" అని సంబోధిస్తూ ఉంటాం. "నీ ఫ్రెండ్ ఇప్పటికి ఇది నేర్చుకున్నాడు, ఇంకా నేర్చుకోలేదు. నీ అన్నయ్యలాగా నువ్వు చేయలేవు" అని వాళ్ళని మనం తక్కువ చేసి మాట్లాడుతాం. మన ఉద్దేశ్యం పిల్లల్ని మోటివేట్ చేయడమే. కానీ కంపారిజన్ పిల్లలకు మోటివేషన్ ఇవ్వడం కంటే ప్రెషర్‌ని ఇస్తదనమాట. నేను సరిపోను, అమ్మా నాన్నలకు నాకంటే ఇంకొక పిల్లవాడే ఇష్టము, లేకపోతే వాళ్ళ సోదరుడు, సోదరీమణు, అలా అక్కో, తమ్ముడో ఇట్లా వేరే వాళ్ళ సొంత వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తున్నారు, నన్ను ప్రేమించలే అని అన్యోన్యతకు గురవుతుంటారు పిల్లలు. పిల్లలను పోల్చడం కూడా ఎలా మోటివ్ చేయాలని నేర్చుకున్నాం. ఒక 5 స్టెప్స్ మనం అనుకుంటే, కంపారిజన్ వెనుక ఉద్దేశ్యం అర్థం చేసుకోండి. ముందుగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నేను నా పిల్లవాడిని ఎందుకు పోలుస్తున్నాను? అతను బాగా చదవాలనా? మంచి హ్యాబిట్స్ నేర్చుకోవాలనా? తన సామర్థ్యాన్ని ఉపయోగించాలనా? మన ఉద్దేశ్యం మంచిదే కావచ్చు. కానీ గుడ్ ఇంటెన్షన్ డస్ నాట్ ఆల్వేస్ క్రియేట్ ఎ గుడ్ ఇంపాక్ట్. పిల్లవాడిని మోటివ్ చేయడానికి కంపారిజన్ అవసరమే లేదు. బదులుగా పిల్లవాడి నిన్నటి పర్ఫార్మెన్స్ కంటే ఈరోజు పర్ఫార్మెన్స్ కంపేర్ చేయండి. 1% అని అంటూ ఉంటాం కదా మనం, రోజు 1% నేర్చుకోండి. ఉదాహరణకి నీ ఫ్రెండ్ 10 తెచ్చుకున్నాడు అనుకోండి. నువ్వు గతసారి 6 క్వెషన్స్ చేసావు. ఈసారి 8 చేసావు. నీకు ప్రయత్నం నచ్చిందనుకోండి. మీ పిల్లోడికి ప్రోగ్రెస్ కనిపించేలా చేస్తా ఉండు. రెండో స్టెప్ అనుకుంటే, కంపేర్ విత్ ద ఓన్ ప్రోగ్రెస్, నాట్ విత్ అదర్స్. అది మనం ఇంతకుముందు అనుకున్నాం కదా! సో, డైలీ 1%. యెస్టర్‌డే వర్సెస్ టుడే కంపేర్ చేయండి. అదే ఉపయోగపడుతుంది. ఇద్దరికి రీడింగ్ గత వారం 5 లైన్లు చదివాడు అనుకోండి. ఇప్పుడు 8 లైన్లు చదువుతున్నావు. హ్యాండ్ రైటింగ్ గతం కంటే ఇప్పుడు చాలా బాగుంది. అట్లా మనము చెప్పుకోవచ్చు. ఇంకోటి రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు నిన్నటి కంటే ఈరోజు ఎక్కువ రెస్పాన్సిబుల్ ఉన్నారు. అలా అలా మనం అలా కూడా అనుకోవచ్చు. సో, అలా చేయాలి గానీ, కంపేర్ చేస్తూ, సో, వాళ్ళని తక్కువ చేయడం అలాంటివి చేయకూడదు. వాళ్ళు రోజు ఇంప్రూవ్ అవుతున్నారా? అలా చెక్ చేయాలి. అది వాళ్ళని మంచి భావన వైపు మళ్ళిస్తా ఉంటాయి. ఇంకోటి మన మూడో స్టెప్పు, ప్రైజ్ ఎఫర్ట్ అండ్ గ్రోత్. వాళ్ళు ఏ చిన్న పని చేసినా వాళ్ళని పొగుడుతూ ఉండాలి. పొగడడం అంటే ఏదో పెద్దగా పొగడడం కాదు. నిన్ను బాగా చేసావు, ఈరోజు బాగా చేసావు. రిజల్ట్ మాత్రమే కాకుండా ఎఫర్టు, ప్రోగ్రెస్, పేషెన్స్, ప్రాక్టీస్ కూడా గుర్తించాలి పిల్లలకి. నువ్వు చాలా తెలివైన వాడివి అని మాత్రం చెప్పడం కంటే, ఇది కష్టంగా ఉన్నా నువ్వు వదిలేయకుండా ప్రయత్నించావు, అలా మాట్లాడుతూ ఉండాలి. మొదట రాలేదు కానీ మళ్ళీ ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నావు, అలా వాళ్ళకి చెప్తే వాళ్ళు దాని నుంచి ఎంతో నేర్చుకుంటూ ఉంటారు. నా ఎబిలిటీ ఫిక్స్డ్ మైండ్ కాదు, నేను ప్రాక్టీస్ చేస్తే ఇంప్రూవ్ అవ్వగలనన్న మైండ్ సెట్ వాళ్ళకి ఏర్పడడానికి సహాయపడుతుంది. కంపారిజన్ బదులుగా ఈ మాటలు పోయింది. నీ ఫ్రెండ్ ఎంత బాగా చదువుతున్నాడు, నువ్వు ఏ విషయంలో ఇంప్రూవ్ అవ్వాలని అనుకుంటున్నావు, నీ అన్నయ్యలాగా ఎందుకు ఉండలేవు అనే బదులు, నీకు ఏం కష్టం అనిపిస్తుంది, నేను ఎలా హెల్ప్ చేయగలను, అందరూ చేయగలుగుతున్నారు నువ్వెందుకు చేయలేవు, మనం ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేద్దామా, అట్లా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని చెప్పొచ్చు అనమాట. పిల్లవాడికి మ్యాథ్స్‌లో తక్కువ మార్కులు వచ్చాయి. కంపారిజన్ పేరెంట్ అనిపిస్తుంది, ఫ్రెండ్‌కి నా 90 తెచ్చుకున్నాడు, నువ్వెందుకు ఇంత తక్కువ తెచ్చుకున్నావు. దీంతో పిల్లవాడు ఏమవుతాడు, షేము, ప్రెజర్‌కి లోన్ అవుతూ ఉంటాడు. ఫస్ట్ మనం అలా కంపారిజన్ బదులు ఫస్ట్ మనం కనెక్ట్ అవ్వాలి. మార్క్స్ చూసి నీకు ఏమనిపిస్తుంది, తర్వాత అర్థం చేసుకోవాలి. ఏ క్వశ్చన్స్ కష్టంగా అనిపించాయి, తర్వాత సపోర్ట్. మన ఇద్దరం కలిసి ఆ టాపిక్స్ ప్రాక్టీస్ చేద్దామా. ఇక్కడ ప్రాబ్లమ్, కనెక్షన్, సపోర్ట్, గ్రోత్ అనే అప్రోచ్‌ని మనం ఉపయోగిస్తున్నాం. మనం వర్కింగ్ పేరెంట్స్ అనుకోండి, ఈరోజు నువ్వు మొత్తం ఏం కొత్తగా నేర్చుకున్నావు. సో, అలా కొన్ని ప్రశ్నలు అడగొచ్చు. ఈరోజు నీకు ఏది కష్టంగా అనిపించింది, రేపు ఏదైనా ఇంప్రూవ్ చేయాలని అనుకుంటున్నావు. ఇవి మార్క్స్ గురించి మాత్రమే కాదు, పిల్లల మొత్తం గ్రోత్ గురించి కూడా మాట్లాడే అవకాశాన్ని ఉంటాయన్నమాట. మనం ఒక 7 డేస్ ఛాలెంజ్‌ని గాని తీసుకుంటే, మీ పిల్లలు ఇతర పిల్లలతో పోల్చడం చేయకుండా, వారి ఎఫర్ట్‌ని గుర్తించండి, వారి ప్రోగ్రెస్‌ని గుర్తించండి, అవసరమైన చోట సపోర్ట్ చేయండి. చిన్న చిన్న మార్పయినా సరే, ఆ మాటలు ప్రభావంతో పెద్ద మార్పు రావచ్చనమాట. మనం లాస్ట్‌గా ఏం చర్చిస్తున్నామంటే, మన పిల్లలు ఇంకో పిల్లవాడిలా మారాలని మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. మన పిల్లవాడు తన బెటర్ వర్జన్‌ని ఎదగడానికి మనం సహాయం చేయాలి. అదర్ కిడ్స్ వర్సెస్ మన కిడ్ కాదు అనే కంపారిజన్ తగ్గించి, యెస్టర్‌డేస్ కిడ్స్ వర్సెస్ టుడేస్ కిడ్ ఆర్ చైల్డ్ అనే గ్రోత్ మైండ్ సెట్‌ని మనం పెంచుకుందాం. నువ్వు ఇంకొకరిలా ఉండడం
అని చెప్పడం కంటే నువ్వు నిన్నటి కంటే ఈరోజు కొంచెం చురుగ్గా ఉన్నావు, మెరుగ్గా ఉన్నావు అని చెప్పడానికి ప్రయత్నం చేయాలి. మీరు మీ పిల్లలను ఏ విషయంలో ఇతర పిల్లలతో కంపేర్ చేస్తున్నారు చెప్పండి. స్టడీస్‌లోనా, స్పోర్ట్స్‌లోనా, కమ్యూనికేషన్‌లోనా, బిహేవియర్‌లో? దీన్ని మీ కామెంట్ రూపంలో మీ అనుభవాన్ని పంచుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.